అంటే తాతని చంపిన వ్యక్తి తన ఏదైతే తాత అంటే అందరికీ కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. రాజకీయ వారసత్వం కూడా పొనికిపుచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి తాత చంపిన వ్యక్తి కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నా ఎవరు చంపారు ఏంటి ఏం జరిగిందనేది తెలిసినా వాళ్ళ జోలికి ఇప్పటివరకు వెళ్ళని పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూలో అవినాష్ రెడ్డి గారి జగన్ గారి పాత్ర ఉంది అని పదే పదే ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? నాకు దీని వెనకలటువంటి కుట్ర నాకు కూడా సరిగ్గా అర్థం కావడం లేదమ్మా. అంటే కానీ ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఫ్రమ్. ఎందుకంటే ఈ ఒక్క మర్డర్ ఫ్యామిలీలో రెండు వర్గాలను చీల్చేసి ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ చూసుకునేది నేనే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి బాధలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ తరఫున ఏమైనా లాబింగ్ చేయాలన్నా లేకుంటే డిపార్ట్మెంట్ చెప్పాలన్నా చేసింది నేను ఒక్కనే. ఇది 25 సంవత్సరాల నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కెరీర్లో ఏ రోజు కూడా భాస్కర్ రెడ్డి గారు కానీ, అంటే అవినాష్ రెడ్డి అప్పటికి చిన్న పిల్లోడు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కానీ, తర్వాత 2014 నుంచి 2019 వరకు అవినాష్ రెడ్డి కానీ క్రైమ్ చేశారని కానీ క్రైమ్ని ఎంకరేజ్ చేశారనేటువంటి సంఘటన ఒక్కటి కూడా నా దృష్టికి రాలేదు. గుండె మీద చేసుకొని చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా. లోకల్గా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ అందరినీ కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే వాళ్ళని కూడా అడిగినా కూడా మీరు ఇదే చెప్తారు. మేము ఏ రోజు కూడా లోకల్గా ఏదైనా ఇబ్బంది జరిగితే స్టేషన్కి రిప్రజెంట్ చేయడము లేకుంటే ఇంకోటి, ఇప్పుడు మా తరపున ఉంది రాజారెడ్డి గారి మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత పార్థసారథి రెడ్డి ఇన్వాల్వ్డ్, బట్ హీ వాజ్ అవర్ పార్టీ క్యాడర్. సో నాకు తప్పలేదు ఆ రోజు. పార్థసారథి రెడ్డికి ఇబ్బంది జరిగింది, ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేశారు, వాళ్ళ తమ్ముడిని చంపేశారన్న తర్వాత అతను నేను ఆశ్రయం ఇచ్చా. ఆశ్రయం దేనికోసం ఇచ్చినా, నా మిత్రుడు, నా పార్టీ కార్యక్రమంలో నా సహచరుడు, ఆయన ఇబ్బందులు పడినప్పుడు ఒక మిత్రునిగా ఒక పార్టీ లీడర్గా నా కర్తవ్యం కాబట్టి ఆయనకు ఆశ్రయం ఇచ్చి నా ఇంట్లోనే వచ్చి ఉండబ్బా అని చెప్పాను నేను. అది అంత మాత్రం నేను నేరం చేసినట్ట? నా గురించి ఒకసారి మీరు కనుక్కోండి. నాకు ఏ నేరంతో అన్నా ఈ పులివెందుల నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఏ నేరంతో అన్నా నాకు సంబంధం ఉందా? నాకు ఎంత నేరాలతో సంబంధం లేదో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి అంతకంటే నేరాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, చాలా మంచి మనిషి ఉన్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా డెవలప్మెంటల్ ఓరియంటెడ్, ఎవరన్నా 10 మంది ఏదైనా చెప్తే అది చేయాలనేటువంటి తాపత్రయం. నేను గడిచిన 25 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి గారి గురించి కానీ, లేకుంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి 2014లో అనుకుంటా మొట్టమొదట అవినాష్ రెడ్డి గారు ఎంపీ కావడం, 2014 నుంచి ఈరోజు 2024 అంటే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల టైంలో కూడా అవినాష్ రెడ్డి ఎక్కడన్నా వైలెన్స్ ఎంకరేజ్ చేశాడా? ఎవడన్నా ఆలోచన చేయమని చెప్పండి. పులివెందుల తాలూకాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లే సమాధానం చెప్పాలి దీనికి. కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మీ తాలూకాల్లో కానీ పులివెందుల్లో కానీ నేరం చేయమని చెప్పి వాళ్ళని ఎక్కడన్నా ఉసిగొల్పినటువంటి సందర్భాలు ఉన్నాయా? మనం మాట్లాడుకున్నామా? మరి అటువంటి స్వచ్ఛమైనటువంటి మనిషి ఈరోజు కూర్చొని ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు? మరి ఏ రకంగా కొన్ని సబ్స్టాన్షియల్గా లాజికల్గా ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు, కానీ ఒక మంచి వ్యక్తి మీద, నిజంగా నేరాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి ప్రచారం చాలా బాధాకరం. దీనికి తోడు ఆయన ఇంట్లో ఉండేటువంటి మనుషులే దాన్ని భుజాన్ని వేసుకొని వాళ్ళు ఎందుకు రాంగ్ ట్రాక్ పడినారో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకో. 27 సంవత్సరాలు నేను మోసిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని చూసిన. ఆయన ఏ రకంగా వాడుకుంటాడో, ఆయన ఏ రకంగా మనుషులను వాడుకుంటాడో, వాడుకోవడం అంటే ఈ లెవెల్లో ఉంటుందా అని చెప్పేసి మీరు త్వరలోనే మీరు చూస్తారు. ఈరోజు మన షర్మిల గారు ఇక్కడ పార్లమెంట్కి కంటెస్ట్ చేశారు. వెరీ గుడ్. ఏ పార్టీ అని చెప్తున్నారేమా? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎంపీగా పోటీ చేసేటప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? బీజేపీ, అంతే కదా? బీజేపీ మీద ఆమె దండయాత్ర చేయాలా, బీజేపీ మీద కూర్చొని ఆమె మాట్లాడాలా. సో బీజేపీని ఒక విమర్శ కూడా చేయకుండా నిమిషము కూర్చొని ప్రపంచంలో ఏ ఇష్యూ లేనట్టు ఒక గోబెల్స్ ప్రచారం తీసుకొని పోయి వివేకానంద మనం ఎవరు తెలుసడానికి? ఇప్పుడు విచారణ సంస్థ ఉంది, వాళ్ళు తెలుస్తారు. ఆల్రెడీ 4 క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తున్న 4 అరెస్ట్ చేశారు.
సో కేసు తొందరలోనే ఒక కొలిక్కి వస్తుంది, విచారణ జరుగుతుంది, విచారణలో ఎవరు చేశారని చూస్తారు తేలుతాయి. ఈ లోపల కూర్చొని నువ్వు పలానోళ్ళు చేశా అని చెప్పి అంటగట్టేదానికి డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి. వాళ్ళ మోటివ్ ఏందో నాకు కూడా స్పష్టంగా తెలియదు. మరి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమో కానీ ఈ విషయంలో మాత్రం ఈ రోజు కాదు, గడిచిన రోజుల్లో కాదు, ఎప్పుడైనా చెప్పగలుగుతా, అవినాష్ రెడ్డి చాలా అంటే చాలా జెంటిల్మెన్. నాకు ఏ రకమైనటువంటి పేరు ఈ కాన్స్టిట్యున్సీలో ఉందో, నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మర్డర్ కేస్. మీకు తెలుసో తెలీదో చెప్పండి. నేను కూడా ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మర్డర్ కేస్, అంటే ఫాల్స్లీ ఇంప్లికేటెడ్. అదే రకంగా కొంతమంది కొంచెం అవకాశవాదులు కూర్చొని ఆయన కూడా ఇంప్లికేట్ చేసి ఉండొచ్చు వాళ్ళ కోరికల ప్రకారం. సో దీన్ని ఆలోచన చేసే ముందు అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారిని చంపాల్సినటువంటి అవసరం ఏంది? నంబర్ వన్. దీనికి వీళ్ళందరూ కూడా అల్లేటువంటి కథలు ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి పార్లమెంట్కి ఆస్పిరెంటు, ఆ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కమిట్ అయిపోయినాడు ఆయనకు. సో ఆయన బతుకుంటే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఆయన అడ్డు తొలగించుకునేదానికి చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇస్ దట్ ది ఇష్యూ దట్ దిస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్? షర్మిల గారికి కూడా వివేకానంద గారు ఇష్టపడ్డారు పోటీ చేయించాలని, తనను కూడా ఇదే కదా వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది. ఎగ్జాక్ట్లీ. ఎవరు వస్తారో రమ్మని చెప్పండి, నాతో డిబేట్ కానీ ఒక ఛాలెంజ్కి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి టికెట్టు వివేకానంద రెడ్డి గారు మరణించక చాలా రోజుల ముందే అనౌన్స్ చేశారు. ఇట్ హెస్ కమ్ ఇన్ ఆల్ ద పేపర్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి, ఇంక్లూడింగ్ ఈనాడు. మీరు వస్తే రెడీ, నేను తెప్పిస్తా పేపర్లన్నీ. ఏ రోజు అవినాష్ రెడ్డి గారి టికెట్ అనౌన్స్ చేశారు, ఏ రోజు వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు చూసుకుంటే అదొక్కటే అర్థమవుతుంది కదా. మీరు అనుకునేటువంటి మోటివ్ ఏదైతే ఉందో ఫస్ట్ రోజే మీకు తెలిపోతుంది కదా. రండి చూద్దాం న్యూస్ పేపర్స్. అండ్ క్లియర్గా నాకు గుర్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ కంటెస్టింగ్ అగేన్స్ట్ దట్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ నాలెడ్జ్, వీ హ్యాడ్ దట్ యాంగ్జైటీ. ఎవరికి వీళ్ళు టికెట్ ఇస్తారు, షర్మిలా పోటీ ఇస్తారా, ఎందుకంటే ఎవరైతే మాకు ఈజీగా ఉంటుంది తెలుసుకునే దానికి మాకు కూడా ఉన్నింది. సో అవినాష్ రెడ్డి అనౌన్స్ చేశాడు, అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. అవినాష్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని చెప్పి వివేకానంద రెడ్డి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అవన్నీ పేపర్లో వచ్చినాయి, న్యూస్ పేపర్లో. ఎవరికన్నా డౌట్ ఉంటే ఈరోజు నేను సిద్ధం, మీకు ఆ పేపర్లన్నీ తెప్పిస్తా. వేరే పేపర్లు అక్కర్లేదు. ఈరోజు ఏ పేపర్లు అయితే అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉందని చెప్తున్నారో వాళ్ళ పేపర్లే తెప్పించి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఏ రోజు ఖరారు చేశారు, ఏ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయారో మీరు దానికి ఆ పాయింట్కు రావాలి కదా. అది తప్ప ఇంకేమైనా ఉద్దేశం ఉందా? మీరు అట్రిబ్యూట్ చేసేదంతా ఓన్లీ ఫర్ దట్ రీజన్, అంతే కదా. వెన్ దట్ రీజన్ ఈజ్ లాస్ట్, హౌ కెన్ యూ బ్లేమ్ హిమ్? మీరు చెప్పినటువంటి కారణమే తప్పైనప్పుడు, మీరు చెప్పినటువంటి ఆ కారణం అసలు అసందర్భం అని తెలిసినప్పుడు అప్పటికే టికెట్ ఆయనకు అనౌన్స్ చేశాడు. వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం. అఫ్ కోర్స్ ఆ మర్డర్ జరిగే ముందు రోజు నైట్ ఒక విమెన్ లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి అవినాష్ గారికి మద్దతు తెలపమని చెప్పి ఎందుకమ్మా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. నా దగ్గర నేను ఐ హావ్ సీన్ ద న్యూస్ పేపర్స్. నా దగ్గర ఈరోజు పేపర్లు లేవు కానీ, బట్ ఐ రీకలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఆ కాపీస్ ఉంటాయి కదా, ఎక్కడోసారి నుంచి తెప్పించవచ్చు కదా. మీ ఈనాడు బ్యూరో నుంచి అయినా తెప్పించవచ్చు, మీ ఆంధ్రజ్యోతి బ్యూరో నుంచి అయినా తెప్పించవచ్చు. ఎక్కడి నుంచి అడిగితే ఆ ఎలక్షన్ సందర్భంగా ఒక నెల సందర్భంగా పేపర్లన్నీ చూస్తే ఎప్పుడు అనౌన్స్ చేశాడు న్యూస్ పేపర్లు వచ్చింటే కదా. నేను చదివేది కూడా అప్పుడు చదువుతా ఉంది ఈనాడు, ఆంధ్రజ్యోతి నేను చదువుతా ఉంది. ఆ పేపర్లో నేను స్పష్టంగా చదివిన అవినాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు. అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకానంద రెడ్డి గారు పోయాడు, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మరి ఆ కారణమే ఈరోజు రిలవెంట్ కానప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు? అండ్ బేసికలీ నేరం చేసేవాడి మనస్తత్వం వేరే ఉంటుంది, అనేక నేరాల సంబంధం ఉంటుంది. ఇటువంటి ఫ్యాక్షన్ రిడన్ ఏరియాలో కూడా ఏ రోజు కూడా ఎటువంటి క్రైమ్ చేయలేదనేది నేను ఇస్తున్న సర్టిఫికేట్. రియలీ ఐమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హార్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ రాజశేఖర్ రెడ్డి, వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ వివేకానంద రెడ్డి, వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ రాజారెడ్డి, బట్ నెవర్ వీ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ భాస్కర్ రెడ్డి దట్ హీ వాస్ ఎంకరేజింగ్ క్రైమ్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్. ఐమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. రైట్. మీరు చాలా సుదీర్ఘంగా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ని చూస్తున్నారు కదా. షర్మిల గారి గురించి
తను ఇస్తున్న స్పీచెస్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు అంటే ఆవిడ తన బాణాన్ని టువర్డ్స్ అవినాష్ రెడ్డి గారి వైపు చూస్తోంది, ఆ కుటుంబం వైపు చూపిస్తోంది, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది కేసుకు సంబంధించి. అటు నుంచి అదే ఫోర్స్గా ఆదినారాయణ రెడ్డి గారి పాత్ర ఉందంటున్నారు, బీటెక్ రవి గారి పాత్ర కూడా ఉంది, వాళ్ళపైన కూడా విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతానమ్మా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రలోభ పెట్టడానికి, మనిషి ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్స్ ఎక్కడన్నా ఉందంటే దాన్ని వెడల్పు చేయడానికి, డిఫరెన్సెస్ని పెంచేదానికి వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్నిటువంటి విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. అనేక ఫ్యామిలీస్లో డిస్ప్యూట్ పెట్టడం జరిగింది, అనేక ఫ్యామిలీస్ను కూడా విడగొట్టడం జరిగింది. వీళ్ళు ఇదేమి ఈరోజు సామాన్యం కాదు. వాళ్ళ చేతిలో ఈమె చిక్కినటువంటి బలిపశువు. స్పష్టంగా నీకు చెప్తున్నాను, షర్మిలా గారికి కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరివేపాకు మాదిరి ఆమె తీసి పక్కన వేయకుండా ఉంటే మీరు అడగండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్లు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ వార్త తప్పితే ఎంత పెద్ద సభ అయినా కూడా, ఎంత పెద్ద కథ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జరగవు. వేరే పార్టీలు, ఇతర పార్టీలు జరిగేటువంటి కార్యక్రమాలు దాంట్లో మెన్షన్ చేయరు. మరి అట్లాంటిది షర్మిలా గారిని బ్యానర్ ఐటమ్స్, సునీత గారిది బ్యానర్ ఐటమ్స్, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఇంక ఏం ఇష్యూ లేనట్టు ఇదే కూర్చొని రాయడంలో ఏం వీళ్ళ ఆంతర్యం? ప్రపంచంలో ఇంకేం లేవా, దేశంలో ఇంకేం లేవా సమస్యలు? అయిపోయింది, ఒకరోజు రాశారు, హత్య జరిగింది, సరే బాధాకరమే, ఎవరికైనా కూడా ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్. ఒక మంచి నాయకుడు, 10 మందికి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు చనిపోయాడు. సో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది, వాళ్ళు ఛార్జ్షీట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ చేసినంత మాత్రం అది 100కి 100 కరెక్ట్ కాదు. మళ్ళీ విచారణ జరుగుతుంది, విచారణలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ శిక్ష పడుతుంది. నా మీద కూడా ఈరోజు నేను చెప్తున్నాను, నా మీద ఛార్జ్షీట్ వేశారు, నేను ఒక మర్డర్ చేశానని చెప్పి. జనం ఏమన్నా నమ్ముతారా? నేను క్రిమినల్ అని నేను చేశానని చెప్తారా? మోపబడ్డాయి రాజకీయ పరిస్థితుల్లో, ఇంకో పరిస్థితుల్లో నా మీద మోపారు, అంత మాత్రం నేను నేరస్తున్నా. బట్ ఆ మరకలు ఎలా తుడిచేసుకోగలుగుతారు? ఒకసారి ఏమవుతుందంటే ఉరుము ఉంటుంది, ఒకసారి ఎవరి మీద పడుతుందో తెలియదు, పిడుగు ఉంటుంది, ఎవరి మీద పడుతుందో తెలియదు. దురదృష్టవంతులు పాపం. నిజంగా ఈ రోజు కూడా నాకు అదే బాధ. అవినాష్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి పాపం దినదినం టెన్షను. ఇప్పుడు కొన్ని లాజికల్ పాయింట్స్ వాళ్ళు అల్లేది ఏంటంటే ప్రజల్లోకి తీసుకుని పోయినారు వేరే రకంగా. అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసి కడప ఎంపీ టికెట్ ఇవ్వడమే తప్పైందా? ఇదన్నిటికీ కారణం అవుతుంది. ఎందుకంటే అది షర్మిలా గారు ఎక్స్పెక్ట్ చేశారా, ఇవ్వమని అడిగారా బిఫోర్? మీ నాలెడ్జ్లో ఏమైనా ఉందా? ఆ టికెట్ విషయంలో అయితే డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారు ఆస్పిరెంటు, వివేకానంద రెడ్డి గారితో పాటు హీ వాజ్ లాబింగ్. ఒకవేళ నాకు లేకున్నా కూడా విజయమ్మకో లేకుండా అంటే షర్మిలా గారికో టికెట్ ఇవ్వడం చెప్పేది దాని ముందు ప్రచారం జరుగుతూనే. ఎందుకనో అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ నచ్చిందో లేకుండా అంటే అవినాష్ రెడ్డి నిజంగానే ఈజ్ ఎ వెరీ నైస్ జెంటిల్మెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఈవెన్ టుడే. 2014లో ఆయన పార్లమెంట్ సభ్యుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఎవరన్నా జిల్లాలో నేరం ఎక్కడన్నా ఎంకరేజ్ చేసాడు కానీ, నేరస్తుడు కానీ ఎవరన్నా ఫీల్ అవుతున్నాడా? డిస్టిక్లో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీ కాన్స్టిట్యున్సీలో ఉండాయి, మీ 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 ఏరియాల్లో ఉండాయి. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ రోజైనా ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యాడా? లేకుంటే ఎక్కడన్నా తప్పుడు తీసుకొని చెప్పి దాడులు చేయమని చెప్పాడా? లేకుంటే ఎవరన్నా క్రిమినల్ సపోర్ట్ చేయడం జరిగిందా? మరి అటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డిని మీద చేస్తారంటే ఇది ఎట్లుంటుందంటే ఒక పావురం పోయి ఒక జంతువుని చంపినట్లు. పావురం ఎక్కడన్నా పోయి జంతువు చంపుతుందమ్మా? దానికి ఉందా? దాని నేచర్ ఏంది? పావురం నేచర్ ఏంది? అది ఒక శాంతికి చిహ్నము. అది పోయి ఒక క్రైమ్ చేస్తుంటే నమ్మేదానికి నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా. బట్ వీళ్ళు రకరకాల ఏంటి చేస్తున్నారు ప్రజల్లోకైతే అది ఒక రాంగ్ మెసేజ్ పోయింది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళకి అటువంటి మెంటాలిటీ కానీ, వాళ్ళకి అటువంటి అవసరం కానీ, అవసరం కూడా ఇప్పుడు అందరూ చెప్పేది ఏది ఒకటి పార్లమెంట్ సభ్యునికి అంటున్నారు. నేను ఈరోజు చెప్తాండా, మీ ఆంధ్రజ్యోతి పేపర్, మీ ఈనాడు పేపర్ తీసుకొని రండి. ఎప్పుడు అవినాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు? అసలు అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారానికి పోయినాడా లేదా వివేకానంద రెడ్డి? ఇవన్నీ జరిగినప్పుడు కూర్చొని టికెట్ల గురించి మాట్లాడడం ఇది అనవసరం కదా. అండ్ ఐ స్టిల్ అడ్మిట్ దెర్ వాజ్ ఎ కాంపిటీషన్.
ఇంట్లో కూర్చొని వివేకానంద రెడ్డి దానికోసం ట్రై చేయడము, అది రాదు అని తెలిసడం. ఎందుకంటే అతనికి రాదు అని ఎందుకు తెలిసిందంటే అతను ఆ ఫ్యామిలీతో డిఫర్ అయినాడు. అవును. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి వివేకానంద రెడ్డి ఉండడము, లేదు ఇక్కడ మనకు సరైనటువంటి గౌరవం లేదని చెప్పి సొంత పార్టీ మన జగన్ గారు అయితేనేమి విజయమ్మ గారు అయితే సొంత పార్టీ పెట్టడము, ఇక్కడ రిజైన్ చేసేటప్పుడు వాళ్ళ మీదనే పోటీ చేయడం. ఈ నేపథ్యంలో అతనికి పార్లమెంట్ స్థానం అనేది ఆశ్చర్యకరెక్ట్ కాదు. కాబట్టి వివేకానంద రెడ్డి ఆ రోజు కూర్చొని అతని పక్కన ఎట్లయినా కూడా నాకు ఆ అర్హత లేదు కాబట్టి కనీసం అమ్మనన్నా నిలబెట్టు, లేకుంటే చెల్లినన్నా నిలబెట్టు అని చెప్పి ఇవన్నీ జరిగిన మాటలు వాస్తవమే. కానీ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ మేడ్ అప్ హిస్ మైండ్ to give the ticket to Avinash Reddy, and it was announced and it has come in the newspaper.